కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవులో ఆస్తి తగాదా నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సొంత అన్నే తమ్ముడిని చంపేశారు. పి మల్లవరం గ్రామంలో ఆస్తి తగాదా విషయంలో తమ్ముడు వెంటపల్లి నూకరాజును అతి కిరాతకంగా నరికి చంపాడు. అన్న వెంటపల్లి ఏడుకొండలు హత్య చేసి కాకినాడ రూరల్ సీఏ కార్యాలయంలో లొంగిపోయాడు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవులో ఆస్తి తగాదాల నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సొంత అన్నే తమ్ముడిని చంపేశారు. పి మల్లవరం గ్రామంలో ఆస్తి తగాదా విషయంలో తమ్ముడు వెంటపల్లి నూకరాజును అతి కిరాతకంగా నరికి చంపాడు. అన్న వెంటపల్లి ఏడుకొండలు హత్య చేసి కాకినాడ రూరల్ సీఏ కార్యాలయంలో లొంగిపోయాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందిని ఫోన్ ద్వారా అందిస్తారు. నందిని, గుడ్ ఆఫ్టర్నూన్ శశికళ. ఏదైతే అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి తగాదాలో వ్యక్తి మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చూసినట్లయితే తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా జరిగింది. ఇది కొంతకాలంగా కూడా నడుస్తుందని స్థానికులు చెప్తున్న విషయం. ఈ క్రమంలోనూ వ్యక్తి ఈ ఘటనలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలానికి కోరెంగ్ తో పాటు కాకినాడ రూరల్ సీఏ కూడా చేరుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఎవరైతే హత్యకు కారకుడయ్యాడో కారకుడు వెంటనే కాకినాడ రూరల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లోనే లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపడుతున్నారని తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని. పోగేసిన కుర్రోడు నేను వచ్చామండి. మా డ్రైవర్ ఏమో బయటికి వెళ్ళాడండి. మేము కాయలకి 8 గంటలకు వచ్చి టిఫిన్ చేస్తుంటే వాళ్ళ అన్నయ్య గారు లోపల టిఫిన్ చేసి నిలబడ్డామండి. వాళ్ళ అన్నయ్య గారు వచ్చి కేకలేసుకుంటూ వచ్చాడు. కేకలేసుకుంటూ వస్తే నాదిరా నీకు సంబంధం ఏంటో వాళ్ళ తమ్ముడు అన్నాడండి. ఆయన కేకలేసి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడండి. ఇంటికి వెళ్ళిపోయాడండి. కత్తెట్టుకుని వచ్చాడండి. వాళ్ళ తమ్ముడు గారు ఈ లోపల ఫోన్ మాట్లాడుతున్నాడండి. వెనక బాడీ చూసి పీకి మీద 4 నరుకులు నరికి చనిపోయిన ఆయన పేరే నూకరాజు అండి. నరికిన ఆయన ఏమో ఏడుకొండలు గారు. నరికేటండి. నరికేటప్పటికి పడిపోయాడండి. ఆయన మళ్ళీ పడిపోయిన వెంటనే నడుము మీద కాల్ వేసింది. ఇంకో 2వ నరికాడండి. బాబు చంపేస్తావేటని నేను ముందుకు వెళ్ళానండి. నా మీద కత్తి తీసిరాడండి. నేను భయంతో పరిగెత్తిపోయానండి. పరిగెట్టుకుని పోయి ఇంకా నా వెనకాల కత్తి తట్టుకుని తరుముకుంటూ వచ్చాడండి. నేను మళ్ళీ మల్లవరం జంక్షన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేటప్పుడు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చారండి. ఎస్ఐ గారు సీఏ గారు వచ్చారండి. అది ఇంతవరకు జరిగిందండి. అప్పటికే జరిగిపోయిందండి. ఈయన చనిపోయాడని ఇంకా మేము డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోయానండి. నేను ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేటప్పుడు ఫోన్ చేశానండి. నేనే వస్తాను ఉండమ్మా అని ఎస్ఐ గారు అన్నారు. ఆయన మా వెనకాల నన్ను తరుముకుంటా వచ్చండి. అక్కడ ఆటో ఎక్కి వెళ్ళిపోయాడండి. మరి ఎలాగ వెళ్ళాడు అనేది మనకు తెలియదు సార్. నన్ను మల్లవరం సెంటర్ దాకా తరుముకొచ్చాడు. ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో కోరంగ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పి మల్లవరం గ్రామం పెదపేట అనే ఒక హ్యామ్లెట్ ఉంది. అక్కడ అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం మీద నూకరాజు అనే వెంటపల్లి నూకరాజు అనే అతన్ని వాళ్ళ అన్నయ్య అయిన వెంటపల్లి ఏడుకొండలు కత్తితో నరికి చంపడం జరిగింది. వీరిద్దరికీ ఒక ఇల్లు వివాదం, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆస్తుల వివాదం, ఉమ్మడి ఆస్తుల వివాదం మీద కోర్టులో కూడా కేసులు ఉండటం జరిగింది. దాని మీదట ఈరోజు అన్నగారు తమ్ముడిని